అమెరికా కాదని ఇన్ ద సెన్స్ అమెరికాకి బయట గూగుల్ సంస్థ ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి డేటా సెంటర్, ద వన్ అండ్ ఓన్లీ డేటా సెంటర్ ఇండియాలో. కాబట్టి దీని మీద చర్చ జరుగుతుంది. ఎందుకు గూగుల్ ఇండియాలోనే ఏర్పాటు చేస్తుంది, ఇండియాని ఎందుకు సెలెక్ట్ చేసుకుంది అని. రెండవది చర్చ జరగడానికి రెండవ ప్రధాన కారణం అది ఆంధ్రప్రదేశ్లో, అందులోనూ బ్యూటిఫుల్ సిటీ విశాఖపట్నంలో గూగుల్ ఏర్పాటు చేస్తున్న హైపర్ స్కేల్ డేటా సెంటర్. ఈ హైపర్ స్కేల్ డేటా సెంటర్కి ఉన్న ప్రత్యేకతలు వీటి గురించి చాలా రకరకాలుగా చెప్తా ఉన్నారు. సో విశాఖలో ఏర్పాటు చేస్తుండడం రెండో ప్రధానమైన చర్చనీయాంశమైంది. అసలు ఇండియాకి ఎలా వచ్చింది గూగుల్ డేటా సెంటర్? 1 గిగావాట్ కెపాసిటీ. అది కూడా ఆంధ్రప్రదేశ్కి ఎలా వెళ్ళింది? ఆంధ్రప్రదేశ్కి ఇంత పెద్ద దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉండగా ఈ మధ్య కొత్త రాష్ట్రంగా ఏర్పాటై ఇప్పుడిప్పుడే డెవలప్ చెందుతున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి ఎలా వెళ్ళిపోయింది గూగుల్? ఎవరు దీన్ని ఎత్తుకెళ్ళిపోయారు? ఇక్కడ నుంచి అమెరికా నుంచి డైరెక్ట్గా వైజాగ్లో ఎవరు ల్యాండ్ చేసింది? హైదరాబాద్ లాంటి పెద్ద సిటీ, అద్భుతమైన సిటీ ఉంది, బెంగళూరు లాంటి ఐటీ బేస్డ్ సిటీ ఉంది, చెన్నై లాంటిది ఉంది, బాంబే లాంటిది ఉంది, ఢిల్లీ ఉంది, చాలా ఉన్నాయి కదా. ఎందుకు వైజాగ్కి వెళ్ళింది అనేది ఎవరికి అంతుపట్టని విషయం. దీని వెనక ఎవరి హ్యాండ్ ఉంది, ఎవరు కష్టపడి తీసుకెళ్లారు, ఎవరి వ్యూహం, ఎవరి పిఆర్ బాగా దీనికి వర్కౌట్ అయ్యింది, ఇవన్నీ చాలా అంశాలు. వీటితో పాటు ఒక కీలకమైన అంశం కూడా మనం చెప్పుకోవాలి. దేశంలో ఇదే అత్యధిక విదేశీ పెట్టుబడి. ఈ దేశంలో, భారతదేశంలో పారిశ్రామికంగా అత్యధిక మొత్తంలో వచ్చిన విదేశీ పెట్టుబడి మొత్తం ఈ గూగుల్ డేటా సెంటర్దే. 1,35,000 కోట్లు. ఇంత పెద్ద మొత్తంలో ఒకే కంపెనీ నుంచి సింగిల్ స్ట్రోక్లో ఇంత పెద్ద పెట్టుబడి, విదేశీ పెట్టుబడి రావడం, దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. 1,35,000 కోట్లు. ఇది కంప్లీట్ అయ్యేసరికి ఇంకొక 20,000-25,000 కోట్లు యాడ్ అయ్యే అవకాశం ఉందని కూడా అంటున్నారు. అంటే 1,50,000 కోట్లకి టచ్ అవుతుంది ఈజీగా. సో ఇది ఒక ఇదైతే, ఇవాళ అక్కడ గూగుల్ డేటా సెంటర్స్కి పునాది రాయి పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, అలాగే గూగుల్ సంస్థ నుంచి 2 వైస్ ప్రెసిడెంట్లు, 2 డైరెక్టర్లు, అదానీ సంస్థ నుంచి డైరెక్టర్లు, ఎయిర్టెల్ నుంచి డైరెక్టర్లు, ఇవన్నీ కో కంపెనీస్ అనమాట. గూగుల్కి కో పార్ట్నర్స్. ఒకళ్ళేమో కనెక్షన్స్ దీనికి సంబంధించి, ఎయిర్టెల్ ఏమో ఇంకొక పార్ట్నర్గా వాళ్ళు కొన్ని, అంటే సర్వీస్ ప్రొవైడర్స్ లాగా ఉన్నారు వీళ్ళు. సో వీళ్ళందరూ కలిసి వాళ్ళు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసినప్పుడు చంద్రబాబు నాయుడు ఇంకొక ప్రకటన చేసేశారు. గూగుల్ డేటా సెంటర్ కోసం 2025 సెప్టెంబర్లో మా ప్రయత్నాలు మొదలయ్యాయి. 2028 సెప్టెంబర్లో వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ ఇవాళ ఏదైతే శంకుస్థాపన చేస్తున్నామో ఇది ప్రారంభోత్సవం జరుగుతుంది. ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ప్రధానమంత్రి వచ్చి దీన్ని ప్రారంభిస్తారు అని ప్రకటించేశారు. ఏ నమ్మకంతో ఆయన ప్రకటించారు? ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది. 2026లో ఉన్నాం మనం, ఇంకా సెప్టెంబర్ రాలేదనుకోండి. 28 సెప్టెంబర్ అంటే 2 సంవత్సరాల 3 నెలలు 4 నెలలు ఉంది ఇంకా మనకి, అంతే. కాబట్టి ఈ 2.5 సంవత్సరాల లోపే ఉన్న ఈ టైంలోనే గూగుల్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ వైజాగ్లో ప్రారంభోత్సవానికి రెడీ అవుతుందా? ప్రధానమంత్రి కూడా వచ్చేస్తారు, ఇక్కడ నుంచే ఇన్విటేషన్ చెప్పేస్తున్నాను నేనని కూడా అన్నారు చంద్రబాబు నాయుడు. ఏ నమ్మకంతో ఆయన ఆ డేట్ ప్రకటించారు?